ప్రభువునైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమును బట్టి నరేష్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా మనందరము కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, దేవుని సన్నిధిలో దేవుని మహింపరచడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, ఈ చిన్న స్టూడియోని బట్టి దేవుని ఎంతగానో నేను మహిమపరుస్తున్నాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లును గాక. దేవుడు నాతో మాట్లాడిన మాట ఇంకెంత కాలము ఈ లోక సంబంధమైన ఆ విషయాల మీద ప్రయాసపడతావు, దేవుని ప్రయాసను నువ్వు ఎరుగవా అని నాయన నాతో మాట్లాడినప్పుడు ఆ నిమిషం నుండి నేను దేవుని సన్నిధిలో నా కుటుంబ బాధ్యతతో పాటుగా దానికంటే ఎక్కువగా నేను దేవుని యొక్క పని చేయడానికి నేను ఎంతో ఇష్టపడుతున్నాను. ఆయన నాకు ఇచ్చిన ప్రతి తలాంతును గుర్తెరిగి ప్రార్థించి అది నిజమా కాదా అని పరీక్షించి దేవుని సన్నిధిలో అడిగి ఆయన కృపను పొందుకున్న తర్వాత దేవుని సన్నిధిలో పాటలు పాడడానికి, ఆరాధన చేయడానికి, దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి దేవుడిచ్చిన మహా జ్ఞానాన్ని బట్టి, ఆయన కృపను బట్టి, ఆయన దయను బట్టి దేవుని సన్నిధిలో అనేక విషయాల గురించి ప్రార్థన చేయడానికి, జవాబును పొందుకోవడానికి దేవుడు నన్ను బహుబలముగా వాడుకుంటున్నాడని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నా దేవునికి చెల్లునుగాక. సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు నా దేవునికే చెల్లునుగాక, నా దేవునికి చెల్లునుగాక. అంత్యకాల దినాల్లో మనమున్నాం, ఆఖరి దినాల్లో మనమున్నాం, దేవుని యొక్క రాకడకు సమీపముగా మనమున్నాం. కాబట్టి దుర్దినములు రాకముందే, సమయము పోకముందే మనమందరము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని బిడ్డలుగా మనం మార్చబడి, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యానికి, దేవుడు మనకిచ్చిన ఆయుష్ వలది, దేవుడు మనకిచ్చిన గొప్ప ఈ ధన్యకరమైన జీవితానికి మాదిరిగా మనం చేయవలసింది ఏంటంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని వాక్యాన్ని అనుదినము ధ్యానిస్తూ, మానక ప్రార్థన చేస్తూ, మన కుటుంబం గురించి, మన సంఘ బిడ్డల గురించి, మన దేవుని సేవకుల గురించి, అందరి గురించి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ లోకంలో నశించిపోతున్న అనేకమైన ఆత్మల పట్ల భారం కలిగి మనము దేవునికి మొరపెడితే ముందు మనము పరిశుద్ధంగా మార్చబడతాం. దేవుని కుమారులుగా మనందరము కూడా తీర్చిదిద్దబడతాం. దేవుడు మన ప్రార్థనలను, మన ఆరాధనలను, మన యాచనలను ఆయన అంగీకరించి మనల్ని కూడా ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన చిత్తానికి మనలను నడిపించుకుంటారు. ఒకటి మాత్రం వాస్తవం, మనం ఎంత చదువుకున్నా, మనం ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, మనం ఎంత పెద్ద వ్యాపారం చేస్తున్నా, ఈ లోకంలో ఒకవేళ లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన కోటీశ్వరులమైనప్పటికీ కూడా మనము దేవుని కృప లేకపోతే, దేవుని చిత్తము లేకపోతే, దేవుని యొక్క సన్నిధి లేకపోతే, దేవుని యొక్క ప్రణాళిక లేకపోతే, దేవుని యొక్క కరుణ కటాక్షం మన మీద లేకపోతే ఒక నిమిషము కూడా భూమి మీద మనము బ్రతకము. కాబట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నా దేవునికే చెల్లును గాక అంటూ మనము దేవునికి కృతజ్ఞులమై మనం అనుదినము దేవునికి మనము మహిమ తెచ్చే వారంగా మనం ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనందరము కూడా మారు మనసు పొందాం. దేవుని వాక్యాన్ని మంచి మంచి దేవుని సేవకుల ద్వారా మన వాక్యాలు విని మనం మారు మనసు పొందాం. బాప్తీసం తీసుకున్నాం, దేవుని యొక్క మందిరంలో చేర్చబడ్డాం, దేవుని యొక్క శరీరాన్ని తిని ఆయన రక్తాన్ని త్రాగే అంత భాగ్యాన్ని పొందుకున్న మనము దేవుని యొక్క స్వార్థను ప్రకటించకపోతే దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి మనమేమి పెద్ద పెద్ద మందిరాల్లో, సభల్లో ప్రసంగించకపోయినా పర్లేదు, కానీ దేవుడు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి, దేవుడు మనకిచ్చిన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన తలాంతులను, దేవుడు మనకిచ్చిన కృపను వినియోగించుకుని ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా, కొంతమంది వీధిలో సువార్త ప్రకటిస్తారు, కొంతమంది బహిరంగంగా, కొంతమంది చర్చెస్లో, కొంతమంది పెద్ద పెద్ద సభల్లో, కొంతమందికి ఒక్కరిద్దరున్నప్పుడు కూడా సువార్తను ప్రకటించే కృపను దేవుడు వాళ్ళకి ఇస్తారు. కొంతమందికి ఇలాగా ఇండోర్లోనే ఒక ఛానల్ ద్వారా దేవుని మహింపరిచే కృపను నాకు ఇచ్చారు. దేవుని చిత్తమైతే అనేక ప్రాంతాల్లో, అనేక ప్రదేశాల్లో నేను వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించాలని నేను చాలా విశ్వసించి నమ్మకంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన గనక నన్ను బ్రతికించకపోతే నేను ఎప్పుడో యాక్సిడెంట్లో చనిపోదును. ఈరోజు నా కుటుంబము, నా సంఘబిడ్డలు, నా దేవుని సేవకులు అందరూ మర్చిపోదురు. కానీ నా దేవుడు నన్ను ఆ రోజు మర్చిపోలేదు. ఆ రోజు నన్ను జ్ఞాపకం తెచ్చుకుని నన్ను బ్రతికించాడు. కాబట్టి నేను ఆ రోజు ఆయన చేసిన కార్యాన్ని నేను మర్చిపోలేను. దానికి కృతజ్ఞతగా నా జీవితకాలం అంతయు నా దేవుని పని చేస్తూ నమ్మకంగా నా దేవుని కొరకు బ్రతుకుతాను. అట్టి కృప నా దేవుడు నాకు అనుగ్రహించాడు. అట్టి కృప మీకు కూడా అనుగ్రహించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక మంచి వ్యక్తి గురించి కొన్ని మాటలు మనం ధ్యానిద్దాం. కొన్ని వాక్యాలు, కొంత వివరణ
వాక్యానుసారంగా కొంత దేవుని యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణతో ఒక వ్యక్తి గురించి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు చెప్తాను, దయచేసి ఆలకించండి. దయచేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ఒబేదెదోము అనే ఒక భక్తుడు ఉన్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో ఒబేదెదోము అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడిని దేవాతి దేవుడు ఎలాగ వాడుకున్నాడో, ఎలాగా అతన్ని ఆశీర్వదించాడో, ఏ విధంగా దేవుని యొక్క కృపను పొందుకున్నాడో, దావీదు మహారాజుకే లేని గొప్ప ఆధిక్యత దేవాతి దేవుడు ఒబేదెదోము అనే ఒక సామాన్యుడికి ఏ విధంగా అనుగ్రహించాడో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని మనము హృదయం నిండా దానిని స్వీకరించి అంగీకరించి ఆత్మీయమైన మేలు పొందుకుని మనము కూడా ఆ ఒబేదెదోములాగా బ్రతకడానికి మనము కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అట్టి కృప దేవాతి దేవుడు మనకు అనుగ్రహించును గాక. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములోంచి దేవాతి దేవుడు తెలియజేస్తున్న మాటలు 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉంటుందంటే, దేవుని సన్నిధిని ప్రేమించి ఆశీర్వదింపబడిన ఒక సేవకుడు ఒబేదెదోము. దేవుని సన్నిధిని ప్రేమించి ఆశీర్వదించబడిన సేవకుడు ఒబేదెదోము. యెహోవా మందసము గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండెను. యెహోవా మందసము ఎక్కడుందండి? గిత్తీయుడైన ఇతను ఇతను ఏ ఏ దేనికి చెందినవాడు? ఏ ఊరికి చెందినవాడు? ఏ ప్రాంతానికి చెందినవాడు? గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉండెను. యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యెహోవా మందసము ఎవరి దగ్గర ఉందండి? గిత్తీయుడైన ఒబేదెదోము ఇంటిలో 3 నెలలు ఉందంట. దేవుని యొక్క మందసము ఏంటంటే, మోషేకు దేవుడు ఆయన ఒక నిబంధన మందసాన్ని ఇచ్చారు. ఆ నిబంధన మందసములో దేవుడు దాని పొడుగు ఎంత, దాని వెడల్పు ఎంత, దాని మీద బంగారు రేకు పొడిగించాలి, దానికి 4 కాడలు ఉండాలి, అది మోతకర్రలు ఉండాలి, దానికి రింగులు లాంటివి ఉండాలి, దాంట్లో లేవీలు వారు మాత్రమే దానిని మోయాలి తర్వాత అని ఒక రకమైన కొన్ని ప్రణాళికలు దేవుడు ఆ మందసానికి సంబంధించిన విషయాలు పెట్టి ఆ మందసంలో 3 వస్తువులు పెట్టమన్నాడు. ఆ 3 వస్తువులు ఏంటంటే, యెహోవా దేవుడు దేవాతి దేవుడు తన ప్రజలకు ఇచ్చిన 10 ఆజ్ఞల పలకలను, ఆ 2 పలకలను దేవుని యొక్క మందసంలో ఉంచమన్నాడు. రెండోదిగా అహరోను చిగిరించిన కర్రను ఆ మందసంలో ఉంచమన్నాడు. మూడవదిగా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆహారము లేక అల్లాడుతున్నప్పుడు అదిగో పరలోకంలో ఉన్నటువంటి దేవదూతలు తినే మన్నాను వాళ్ళకి ఆహారముగా ఇచ్చిన ఒక సాదృశ్యంగా ఒక మన్నా పాత్రను ఆ దేవుని మందసములో పెట్టమని పెట్టాడు. దేవుడు ఒక మాట చెప్పాడు, ఇది నా సన్నిధి, ఇది ఉంటే నా సన్నిధి మీకు తోడుగా ఉన్నట్టే, ఇది మీతో ఉంటే నా సన్నిధి మీకు తోడుగా ఉన్నట్లే, ఇది మీ దగ్గర ఉన్నప్పుడల్లా కూడా మీకు విజయమే కలుగుతుంది, ఇది మీతో ఉంటే యెహోవా సన్నిధి తోడుగా ఉన్నట్టే అని తన మోషేకు యెహోవా దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ మందసాన్ని చక్కగా దేవుని ఆజ్ఞ ప్రకారము ఎంత పొడుగుండాలో, ఎంత వెడల్పుండాలో, ఎంత ఎత్తుండాలో, ఎంత లోతుండాలో, దానికి కాండములు, దాని పొడుగు, దానికి ఎంత బంగారు రేకు పొదిగించాలో, ఎక్కడ రింగులు పెట్టాలో, ఎక్కడ మోసేవారికి ఎలాగ కర్రలు దూర్చడానికి, అది ప్రతీది కూడా ఒక కొలత దేవుడు ఎలాగైతే చెప్పాడో ఆ కొలత ప్రకారము దాన్ని చక్కగా తయారు చేసిన తర్వాత అహరోను చిగురించిన కర్ర, మన్నా పాత్ర, తర్వాత 10 ఆజ్ఞల పలకలు అందులో పెట్టినప్పుడు అది ఒకటి పెట్టిలా కాకుండా దేవుని యొక్క నిబంధన మందసము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, యెహోవా దేవుని యొక్క సన్నిధిగా అది వారి ముందు కనబడుతుంది. అది చాలా పవర్ఫుల్ అయినటువంటి ఒక దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క ప్రసన్నత అని చెప్పొచ్చు, లేదా దేవుడే వాళ్ళతో ఉన్నాడు అని ఒక నమ్మికను కలిగించింది ఆ నిబంధన మందసం. ఆ నిబంధన మందసానికి ఈ ఒబేదెదోముకి అసలు ఏంటి సంబంధం అని అనుకుంటే గనక, ఒబేదెదోము ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి. అతడు దేవుని వాక్యమునకును దేవుని సన్నిధిని ప్రేమించి
తరువాత దేవుని ఆజ్ఞలను గైకొనుటూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని చేత దీవింపబడిన ఒక సామాన్య వ్యక్తి, ఒక సేవకుడు ఒబేదేదెము. యెహోవా మందసము గిత్తీయుడైన ఒబేదెము ఇంటిలో 3 నెలలు ఉందట. యెహోవా ఒబేదేదెమును అతని ఇంటి వారిని ఆశీర్వదించెను అని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనంలో ఉంది. అసలు ఎవరు ఈ ఒబేదేదెము? ఈ ఒబేదేదెము ఎవరు అని గనక మనం చూస్తే, ఒబేదేదెము ఒక గిత్తీయుడు. దావీదు దేవుని మందసాన్ని యెరూషలేమునకు తీసుకుని వచ్చినప్పుడు జరిగిన సంఘటనలో ఆయన పేరు ప్రాముఖ్యంగా కనపస్తది. ఏం జరిగిందండి? దావీదు దేవుని యొక్క మందసాన్ని యెరూషలేమునకు తీసుకుని వస్తున్నప్పుడు ఒక సంఘటన జరిగిందంట. ఆ సంఘటనలో ఆ ఒబేదేదెము అనే వ్యక్తి పేరు ప్రాముఖ్యంగా కనిపిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఉజ్జా అనే ఒక వ్యక్తి, ఉజ్జా అనే ఒక దేవుని యొక్క మందసాన్ని ఒక బండి మీద పెట్టి దావీదు యెరూషలేమునకు తీసుకుని వస్తూ ఉండగా ఆ మ ఆహ్, 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 ఆ యొక్క బండిని తోలుతున్నప్పుడు ఆ తోలేవాడితో పక్కన ఉన్న ఒక ఉజ్జా అనే ఒక వ్యక్తి దేవుని మందసాన్ని అనుచితంగా పట్టుకోవడంతో మరణించాడు. దేవుని యొక్క మందసము ఒక ఎద్దు ఒక ఎద్దులు 2 జత ఒక 2 ఎద్దులతోటి మందసమును దాని మీద పెట్టి తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు ఆ ఎద్దు కాలు తోలడం వలన ఒక్కసారిగా బండి ఊగడముతో మందసం పడిపోతుందేమోనని ఉజ్జా వెంటనే దేవుని యొక్క మందసాన్ని పట్టుకుని దాన్ని పడకుండా ఆపుదామని ప్రయత్నం చేసినప్పుడు యెహోవా యెహోవా కోపము ఉజ్జా మీద రగులు కొనగా అక్కడికక్కడే ఉజ్జా మరణించాడు అని 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాల్లో ఈ మాటలు మనం చదువుతాం. దావీదు ఎప్పుడైతే ఈ ఉజ్జా ఇలా చనిపోయాడో దావీదు భయపడి మందసాన్ని తన నగరానికి తీసుకుని రాకుండా ఒబేదేదెము ఇంటికి పంపించాడు. ఒబేదేదెము ఇంటికి పంపించాడు. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో, ఉజ్జా ఎప్పుడైతే మందసాన్ని ఆయన పట్టుకోగానే చనిపోయాడో దావీదు మహారాజుకి ఎక్కడ లేనంత భయము, ఆందోళన వచ్చేసింది. బాబో! దేవుని మందసాన్ని పట్టుకుంటే ఉజ్జా చనిపోయాడు. నేనేం చేయాలి అని చెప్పేసి తను భయపడిపోయి దావీదు మందసాన్ని తన నగరుకి తీసుకురాకుండా ఒబేదేదెము ఇంటికి పంపించాడు. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలో ఉంటుంది. ఇక్కడ నుండి ఒబేదేదెము జీవితంలో గొప్ప ఆత్మీయ సత్యాలు ప్రారంభమవుతాయి. ఒబేదేము గురించి మనం తెలుసుకోవడం ఇక్కడి నుంచి ప్రారంభిస్తాం. దేవుని సన్నిధిని ఆహ్వానించిన వ్యక్తి ఈ ఒబేదేదెము. ఈ ఒబేదేదెము దేవుని సన్నిధిని ఆహ్వానించిన వ్యక్తి. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. ఉజ్జా మరణించిన తర్వాత చాలామంది అయితే మందసాన్ని తన ఇంటికి తీసుకుని రావడానికి భయపడ్డారు. ఎప్పుడైతే ఉజ్జా చనిపోయాడో వారందరూ కూడా దేవుణ్ణి ఆరాధిస్తున్నా, పాటలు పాడుతున్నా, దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నా, దేవుని యొక్క మందసమును ముట్టుకోవడానికి, దేవుని యొక్క మందసాన్ని వారి గృహాలకు తీసుకువెళ్ళడానికి వాళ్ళు ఎంతగానో భయపడిపోయారు. కానీ ఒబేదేదెము మాత్రం భయపడలేదు. నిజమే కదండీ! ఎవరమైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, మనము ఏ చెడుతనము చేయకుండా, ఏ పాపము చేయకుండా, మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవునితో సహవాసం కలిగి ఉంటామో, మనము దేవునికి ఎంత మాత్రము భయపడవలసిన అవసరం లేదు. మనము ఎప్పుడైతే దేవునికి విరోధముగా పాపం చేస్తామో మనము దేవునికి భయపడాలి గానీ మనము దేవునికి విరోధముగా మనము పాపం చేయకుండా దేవుని వాక్యానుసారంగా నడుచుకుంటూ మనము ప్రార్థించి దేవుని యొక్క చిత్తానుసారంగా మనం జీవిస్తే మనము దేవునికి భయపడవలసిన అవసరం లేదు. దేవుడు తన కుమారులుగా తన కుమార్తెలుగా మనల్ని మార్చి ఆయన ఎంతగానో మనలను ఆయన కృపలో వాడుకుంటారు. ఇలాగే ఆనాడు దావీదుతో ప్రయాణం చేస్తున్న అనేక మంది దేవుని కుమారులు బిడ్డలు అయినటువంటి వారి జీవితాల్లో అనేక రకాలైన ఒకవేళ ఏ విధమైన పాపములున్నాయో, చెడ్డ తలంపులున్నాయో, ఆలోచనలున్నాయో, ఏ క్రియలున్నాయో తెలీదు గానీ, ఆ పరిశుద్ధమైన దేవుని యొక్క మందసాన్ని ముట్టుకోవడానికి, దాన్ని వారి ఇంటికి తీసుకెళ్ళడానికి భయపడ్డారు అందరూ. కానీ ఒబేదేదెము మాత్రం భయపడలేదు. ఎందుకంటే, ఆయన దేవుని సన్నిధిని
ప్రమాదముగా కాకుండా ఆశీర్వాదంగా చూశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒబేదెదోం ఏం చేశాడో తెలుసా? దేవుడంటే భయపడలేదు. దేవుని యొక్క మందసం అంటే భయపడలేదు. దాన్ని ఏదో ప్రమాదంగానో, ఏదో విధంగానో, ఏదో గొప్పగా చూడలేదు. అంటే ఆధ్యాత్మికంగా గొప్పగా చూసాడు గానీ, దాన్ని ఏదో అది మన మీదకి ఒక ఒక విపత్తు వస్తది. దానివల్ల మన మీదకి ఏదో శాపం వస్తది అన్నట్టుగా చూడకుండా, తన హృదయంలో యథార్థమైన మనస్సు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని నిత్యము ఆరాధిస్తున్న ఒబేదెదోము మాత్రం దానిని దేవుని యొక్క సన్నిధి, అది నా ఇంటికొస్తే నేను దీవింపబడతాను, అది నా జీవితంలో ఆశీర్వాదకరంగా మారుతుంది అని ఒబేదెదోము మాత్రం భయపడలేదు. దానిని దేవుని యొక్క సన్నిధిగా చూశాడు. ప్రమాదంగా కాకుండా దానిని ఆశీర్వాదకరంగా చూశాడు. చాలామంది దేవుణ్ణి మనం ఏం చేస్తామంటే, చాలామంది దేవుని తీర్పును చూస్తారు. కానీ భక్తులు దేవుని కృపను చూస్తారు. చాలామంది దేవుని యొక్క తీర్పులు, ఇదిగో వారి మీదకి దేవుడు ఈ శాపాన్ని తీసుకొచ్చాడు, ఇలా అయిపోయింది, అలా అయిపోయిందని చాలామంది మనల్ని భయపెట్టడానికి చూస్తారు. కానీ మనము దేవుని యొక్క భక్తులమైతే, దేవుని యొక్క బిడ్డలమైతే, దేవుని యొక్క కుమారులమైతే మనము దేవుని కృపను చూడాలి. అయా, పొరపాటుగా నేను ఈ పొరపాటు చేశాను, అయా నా మీదకి ఏ శాపము పాపము రానివ్వద్దు, నన్ను మన్నించు, ఇప్పుడే ఈ పాపమును విడిచిపెడుతున్నాను, నేను పరిశుద్ధుడిగా జీవించడానికి నేను ఇష్టపడతాను, నీ కొరకు నమ్మకంగా జీవిస్తాను ప్రభా, నీ సన్నిధి నాకు తోడుగా ఉంచండి అన్నప్పుడు, ఒబేదెదోము ఇంట్లో 3 నెలల మందసం ఉంటే ఎలాగైతే అతడి కుటుంబము ఆశీర్వదించబడిందో, అదే మందసము అనే ఈ పరిశుద్ధ దేవుని యొక్క గ్రంథము మన చేతిలో ఉంది కదా, ఇది గనక మన హృదయానికి దేవుని మందసంగా హత్తుకుని గనక మనము గనక జీవిస్తే, దేవుని యొక్క సన్నిధి మనకి తోడుగా ఉంటుంది. దాని వలన మనకి ప్రమాదము కాదు గాని, మన కుటుంబము నిత్యముగా ఆశీర్వదింపబడి, దీవింపబడి వర్ధిల్లుతుంది అని చెప్పడంలో ఎటువంటి అనుమానము లేదు. అదే విషయాన్ని తెలుసుకున్న ఒబేదెదోము దేవుని యొక్క మందసమును తన ఇంటికి తీసుకురావడానికి ఎంతగానో సంతోషించాడు. ఆ విధంగా దేవుడు ఎంతగానో ఒబేదెదోమును 3 నెలలు తన కుటుంబం అంతటిని కూడా ఆశీర్వదించి, దీవించి వర్ధిల్లింపజేశాడు. నిజమే కదా! మనము దేవుని యొక్క సన్నిధి, దేవుని పరిశుద్ధాత్మ అభిషేకము మనలో ఉంది, మన కుటుంబంలో ఉంది అని నమ్మితేనే, విశ్వాసం ఉంచితేనే మనం ఆశీర్వాదాలు పొందుతాం. ఆనాడు దేవుని మందసాన్ని మనం చూస్తున్నాం గానీ, ఈనాడు దేవుని యొక్క పరిశుద్ధాత్మను మనం గనక మన హృదయంలోనికి అంగీకరిస్తే, మన కుటుంబంలోనికి అంగీకరిస్తే, మన జీవితాల్లోనికి గనక అంగీకరిస్తే, ఒబేదెదోము ఇంటిలో మందసం 3 నెలలు ఉంటే ఏ విధంగా ఆయన జీవితము, వారి కుటుంబం ఆశీర్వదింపబడిందో, ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. ఎవరైతే మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని, ఇదిగో 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 ఈ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును అనునిత్యము ధ్యానిస్తూ, దానిని వాక్యాన్ని చదువుతూ, ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, ఎవరైతే ఆజ్ఞలు అనుసరించి పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతిగా బ్రతుకుతూ నా కొరకు ఎదురు చూస్తారో, ఆనాడు ఒబేదెదోము ఇంటిలో మందసం ఉంటే ఎలాగైతే తన కుటుంబం అంతయు ఆశీర్వదింపబడిందో, మరణ భయము లేకుండా దేవుని యొక్క మందసాన్ని ఎంత ధైర్యంగా, సంతోషంగా తను తీసుకుని వెళ్ళాడో, ఏ విధంగా తన జీవితం, తన కుటుంబ జీవితం ఆశీర్వదింపబడిందో, ఈనాడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. నీవు గనక విశ్వాసము కలిగి ఉంటే, నీవు మాత్రం నమ్మిక కలిగి ఉంటే, నీవు మాత్రము నమ్మితే అద్భుతమైన కార్యములను నువ్వు చూస్తా, నీ కుటుంబం దీవింపబడుతుందని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో ఈ విధంగా ఉంటుంది: విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులయ్యుండుట అసాధ్యము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నిజమే కదా! దేవుని యొక్క సన్నిధిలో మనం విశ్వాసం కలిగి ఉంటే మనందరము కూడా ఆయనకు ఇష్టులుగా, ఆయన బిడలుగా మనం మార్చబడతాం. ఒకటే గుర్తుపెట్టుకోండి, చిన్నతనము నుండి ఇప్పటి వరకు మనం చేసిన అపరాధములు, దోషములు, అక్రమములు, పాపములు అన్నిటి నిమిత్తమై దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడి, ఒప్పుకొని, విడిచిపెట్టి దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన పరిశుద్ధులుగా మనం మార్చబడితే, మన హృదయంలోనికి విశ్వాసం వస్తుంది. మన పాపములు క్షమించబడ్డాయని, మన కుటుంబం రక్షింపబడిందని, మనం దేవుని కుమారులుగా మార్చబడ్డామని, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతున్నామనే నమ్మకం మనకు వస్తుంది. కాబట్టి మనము దేవునికి ఇష్టలై ఉంటాము. దేవుని రాకడలో మనందరము ఖచ్చితంగా ఉంటాము. మందసము కేవలము 3 నెలలు మాత్రమే ఆయన ఇంట్లో ఉంది. కానీ 3 నెలలు ఆయన కుటుంబం అంతా ఏం చేసిందంటే, తన కుటుంబ చరిత్రనే మార్చివేసింది. 3 నెలలే
దేవుని యొక్క మందసము ఒబేదేము ఇంట్లో ఉంది. కానీ అతని చరిత్రను, అతని జీవితాన్ని, కుటుంబాన్ని జీవితకాలం అంతా ఆశీర్వాదకరంగా ఆ మందసం మార్చింది. ఆనాడు ఒబేదేము ఇంట్లో మందసం ఉంటే 3 నెలలు ఆయన కుటుంబం అంతగా ఆశీర్వదింపబడితే, ఇదిగో ఈరోజు నీ గృహంలో ఉన్న ఈ నిబంధన మందసమైనటువంటి ఈ పరిశుద్ధ గ్రంథము నీ హృదయంలో, నీ జీవితంలో, నీ చేతిలో, నీ ఆత్మీయమైన ప్రయాణంలో గనక ఉంచుకుంటే, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడని చెప్పడానికి ఎటువంటి అనుమానము లేదు. ఆయనను ఎంతగానో ఆయనను దేవుడు ఏం చేశాడు, ఆశీర్వదించాడు. తన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. తన ఆస్తిని ఆశీర్వదించాడు. తన భవిష్యత్తునంతటిని కూడా దీవించి ఎంతగానో తనను వర్ధిల్లింపజేశాడు. అందుకే దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు, ఖచ్చితంగా గనక మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నివసిస్తే మీరు దేనికి భయపడవలసిన అవసరం లేదు. దేనికి బాధపడవలసిన అవసరం లేదు. చాలామందికి ఒక విషయం తెలియజేయనండి. ఒక విషయం నేను చెప్పనా? ఈ లోకంలో దెయ్యాలు, సాతాను క్రియలంటేనే కాదు, దేవుడన్నా కూడా చాలా మందికి భయమే. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట అది మనుషుల జీవితానికి ఆశీర్వాదమే. కానీ ఆ భయము పిరికితనమైనటువంటిది భయమై ఉండకూడదు. తండ్రి తండ్రిని చూసిన కుమారుడు ఎవడన్నా భయపడతాడా? భయపడ్డు. ఆ కుమారుడు తప్పు చేస్తే తన తండ్రి ఏమన్నా అంటాడేమోనని భయపడాలి గానీ, ప్రతి దానికి తండ్రి విషయంలో భయపడితే తండ్రికి, కొడుకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? తండ్రి వలన కుమారుడు జన్మించాడు. ఆ కుమారుడుకు సమస్తము తండ్రి గనుక, ఆ తండ్రి విషయమై కుమారుడు ఎప్పుడు కూడా ధైర్యంగా నా తండ్రికి ఈ విషయం చెప్పొచ్చు. నా తండ్రిని ఇది అడగొచ్చు. నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడని నమ్మకమే లేకపోతే, తండ్రి కూడా ఎంతగానో అతని విషయమై బాధపడతాడు. ఏంటి, నా కుమారుడే నన్ను నమ్మట్లేదు, నా యందు నమ్మిక ఉంచట్లేదు, నా యందు విశ్వాసం ఉంచట్లేదు, నా మీద భయం పెట్టుకున్నాడేంటి అని తన తండ్రి కూడా ఎంతగానో బాధపడతాడు. ఇదిగో దావీదు, ఆనాడు సైన్యము, అక్కడున్న అధికారులందరూ కూడా దేవుని మందసమును వాళ్ళ ఇంట్లోనికి తీసుకెళ్ళడానికి భయపడుతుంటే, ఇదిగో ఇదిగో ఒక సేవకుడు, ఒక నార్మల్ పర్సన్, ఒక ఒక సామాన్యుడు ఒక్కటే నిర్ణయం తీసుకున్నాడు. ఇదిగో నా దేవుని వాక్యము నన్ను ముట్టుకుంది. నా దేవుని యొక్క వాక్యము, ఆజ్ఞలు నాకు తెలుసు. నేను నా దేవుని యందు యథార్థ హృదయము కలిగిన వాడనే బ్రతుకుతున్నాను. నేను నీతిమంతుడినై జీవిస్తున్నాను. ఇదిగో నా దేవుని యొక్క నిబంధన మందసము నా గృహంలోని కనుక నేను ఆహ్వానించుకుంటే అది నా జీవితానికి ఎంతో ధన్యత, నా జీవితానికి ఎంతో భాగ్యము, నా జీవితానికి ఎంతో గొప్ప ఆయన కృపను పొందుకుంటానని విశ్వసించి నమ్మి ఆనాడు దేవుని యొక్క నిబంధన మందసాన్ని తన గృహములోనికి ఆహ్వానించినప్పుడు యెహోవా దేవుడు తన కుటుంబాన్ని, తన జీవితాన్ని, తన భవిష్యత్తును, తనకున్న సమస్తాన్ని దీవించడమే కాకుండా కొన్ని ఇప్పటి వరకు కూడా, ఈ రోజుకి కూడా, ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఒబేదేదేము గురించి, తన కుటుంబం గురించి మనం మాట్లాడుకునేటట్లుగా ఆయన కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఇదిగో దేవుని యొక్క నిబంధన మందసము అది శక్తివంతమైనదే, అది చాలా ప్రమాదకరమైనదే, అది శత్రువులకు. కానీ ఆ శక్తి నీకు ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, నిన్ను ఆశీర్వదించడానికి, నిన్ను దీవించడానికి, నిన్ను గొప్ప చేయడానికి, నిన్ను దేవుని యొక్క మార్గంలో నడిపించడానికి, దేవుని యొక్క చిత్తానికి దగ్గర చేయడానికి, దేవునితో సహదాసుడిగా ఉండడానికి ఆనాడు దేవుని యొక్క మందసము వాళ్ళందరికీ తోడుగా ఉంటుందని దేవుడు చెప్పాడు. శత్రువులకు ఉరిగా ఉంటుంది. కానీ ఆయన శక్తిని అర్థం చేసుకోకుండా లోక పాపము మనసులో ఉన్న వారందరికీ కూడా అది యొక్క శాపముగాను, అది ఒక భయంకరముగాను, అది ఒక ప్రమాదకరంగాను వారికి కనబడింది. కానీ ఒబేదెదోముకు మాత్రం దేవుని సన్నిధి అది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా, అది సంతోషకరంగా, ఆనందకరంగా, అది నా జీవితాన్ని, నా బ్రతుకును మారుస్తుందని ఒబేదెదోము నమ్మాడు. కాబట్టి ఒబేదెదోము దేవుని నమ్మాడు. అది ఆ మందసాన్ని వారింటికి తీసుకుని వెళ్ళాడు. ఆ మందసాన్ని బట్టి తన కుటుంబాన్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు. దావీదు దేవుని కృపను పొందుకున్నవాడే, గొలియాతును చంపినవాడే, దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వాడే. కానీ మందసం విషయంలో అతను భయపడ్డాడు. కానీ ఒక సేవకుడు, అతను ఒక ద్వారపాలకుడు అని కూడా దేవాలయం దగ్గర ఒక ద్వారపాలకుడుగా ఉండేవాడు అని రాయబడి ఉంది. అతను అలాంటి వ్యక్తి దేవుని యొక్క మందసాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు అతని కుటుంబం ఆశీర్వదింపబడింది. ఈ వ్యక్తి గురించి చెప్తూ నేను ఒక మాట్లాడుతున్నాను. ఈరోజు దేవుని యొక్క నిబంధన మందసం నీ హృదయంలోను, నీ ఇంట్లో కూడా ఉంది. దీనిని నువ్వు భయముగానో,
ఏదో విధంగానో చూస్తే నీకు ఆశీర్వాదకరంగా రాదు కానీ, ఇదిగో నా దేవుని నిబంధన మందసము నా గృహములో ఉంది, నా చేతిలో ఉంది. ఇది నాకుండగా నాకు ఏ అనారోగ్యము రాదు, ఏ వ్యాధి, ఏ రోగము, ఏ మరణము, ఏ శోధను, ఏ అప్పు, ఏ లోకములో ఏ కీడు నన్నేమీ చేయదు. మరణము నా జోలికి రాదు. నా ప్రాణాత్మ దేహములు నా దేవుని వశమున్నాయి. ఇదిగో దేవుని నిబంధన మందసము ఇప్పుడు నా చేతిలో, నా హృదయంలో ఉంది. కాబట్టి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఆనాడు ఉబేదేము గృహాన్ని ఆశీర్వదించిన దేవుడు ఈరోజు నా గృహాన్ని కూడా దీవిస్తాడని నమ్మితే, విశ్వసిస్తే మనము దేవునికి ఇష్టలుగా మార్చబడతాం. మనందరం కూడా దేవుని యొక్క కృపలో ఉబేదేములాగా మనము కూడా దీవింపబడుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు. కొన్ని నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి నీ కృపనిచ్చావు. ఉబేదేము గురించి షార్ట్గా కొన్ని నిమిషాలు మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. అయా ప్రభా, ఇది లోతైన సబ్జెక్టే, కానీ ఎక్కువ వీడియో కాకుండా కొన్ని నిమిషాల్లోనే ఈ వాక్యాన్ని చెప్పడానికి మీ కృపను నాకు అనుగ్రహించాడు. నాకు ఏ జ్ఞానము లేదు ప్రభా, నీ కృపే, నీ జ్ఞానమే నాకుంది తండ్రి. నీవు ఇవ్వకపోతే నేను జీరో, నువ్వు ఉంటేనే నేనేదో ఒక విలువ, నువ్వు నా పక్కన ఒకటిగా ఉంటేనే నాకు విలువ, లేకపోతే నేను సున్నా ప్రభువా. నేను ఒప్పుకుంటున్నాను. దావీదు మహారాజే భయపడ్డాడు. ఒబేదేము ధైర్యంతో తన ఇంటికి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ మందసం వారి కుటుంబంలో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారింది. అట్టి కృప నాకు, ఈ వాక్యం వింటున్న వారికి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, నీ రాకడకు సిద్ధపరచమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పుణ్యనామమున ప్రార్థించి వేడుకొని పొందుకున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్.